ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం పేతురుకు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయం 7వ వచనం. మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మీలో ఉన్న సంఘ పెద్దలకు విజ్ఞప్తి చేయడం ఏమనగా, మీలాగే నేను కూడా ఒక పెద్దను. క్రీస్తు అనుభవించిన బాధల్ని చూసినవన్నీ. దేవుడు వ్యక్తం చేయనున్న మహిమలో భాగస్తుని. సంరక్షణలో ఉన్న దేవుని మందకు కాపర్లుగా ఉండి దాన్ని జాగ్రత్తగా కాపాడండి. కర్తవ్యంగా కాకుండా మీ మనస్ఫూర్తిగా ఆ కార్యాన్ని చేయండి. దైవేచ్ఛ కూడా అదే. డబ్బుకు ఆశపడి కాకుండా మీ అభిష్టంతో ఆ కార్యాన్ని చేయండి. దేవుడు మీకు అప్పగించిన వాళ్ళపై అధికారం చెప్పకుండా ఆ మందకు ఆదర్శ పురుషులుగా ఉండండి. ముఖ్య కాపరి ప్రత్యక్షం అయినప్పుడు ఎన్నటికీ నశించిపోని వెలుగు కిరీటం మీకు లభిస్తుంది. అదేవిధంగా యువకులు పెద్దలకు అణిగిమణిగి ఉండాలి. వినయమనే వస్త్రాన్ని ధరించి ఇతరుల సేవ చేయండి. ఎందుకంటే లేఖనాల్లో దేవుడు గర్వంతో ఉన్న వాళ్లకు వ్యతిరేకంగా ఉంటాడు, కానీ వినయంతో ఉన్న వాళ్లకు కృపజ్ఞానం గ్రహిస్తాడు అని రాయబడి ఉంది. అందువల్ల దేవుని బలమైన చేతి కింద వినయంతో ఉండండి. సరైన సమయం రాగానే ఆయన మిమ్మల్ని పైకి తెస్తాడు. ఆయన మీ గురించి చింతిస్తాడు కనుక మీ చింతల్ని ఆయనపై వదిలివేయండి. మీ ఆలోచనల్ని అదుపులో పెట్టుకొని మెలకువతో ఉండండి. మీ శత్రువైనటువంటి శాతాను సింహంలా గర్జిస్తూ మిమ్మల్ని మృంగివేయాలని మీ చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. ఏ ప్రపంచంలో ఉన్న మీ సోదరులు ఇలాంటి కష్టాలే అనుభవిస్తున్నారని మీకు తెలుసు కనుక దృఢవిశ్వాసంతో ఉండి ఆ సైతానుకు ఎదురు తిరగండి. దయామయుడైన దేవుడు మీరు క్రీస్తుల శాశ్వతమైన తన మహిమను పంచుకోవాలని మిమ్మల్ని పిలిచాడు. మీరు కొన్ని కష్టాలు అనుభవించాక ఆయన స్వయంగా మీకు శక్తిని, దృఢత్వాన్ని ఇచ్చి గట్టి పునాది వేసి మీలో పరిపూర్ణత కలిగిస్తాడు. ఆయన యొక్క అధికారం చిరకాలం ఉండునుగాక. ఆమేన్.